ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ప్రియ దేవుని సంగమ, నోవాహు పేరుకు అర్థం నెమ్మది. నోవాహు దేవుని కృప పొందినవాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహు ఆ తరము వారందరిలో అతడు నీతిమంతుడు, ఒక్క నింద కూడా లేనివాడు. నోవాహు పుట్టే వరకు కూడా నెమ్మది లేని పరిస్థితి. దేవుని చిత్తము ఏర్పాటులో నోవాహు ఎన్నుకోబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. దేవుని ఎదుట సాక్ష్యము పొందాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మునుపు చూడని సంగతులు జరుగుతాయని దేవుడు చెప్పింది చేయగల సమర్థుడని నోవాహు విశ్వసించాడు. మనము కూడా ఆ రీతిగా విశ్వాసం కలిగి ఉండాలి. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు 7గురిని కాపాడెను. దేవుని నీతిని సువార్తను నోవాహు ప్రకటించాడు. ఎందరో అపహసించిన, హేళన చేసిన కృంగిపోలేదు. చెడిపోయిన తరములో నుండి తన కుటుంబాన్ని రక్షించుకున్నారు. నేడు మనము కూడా అంత్య దినాల్లో ఉన్నాము. నోవాహు వంటి సాక్ష్యము కలిగి ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాము. అట్టి కృపాధన్యత ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.